హాయ్ ఫ్రెండ్స్, ఈ షాట్ లో మనం మహాభారతం ద్వారకా నగరం పురాణమా లేదా చరిత్ర, శ్రీకృష్ణుడు దేవుడా లేకపోతే రాజా అనేది స్పష్టంగా మనం ఈ షాట్ లో తెలుసుకోబోతున్నాం. సముద్రంలోని ద్వారకా నగరంపై పరిశోధకులు తేల్చి చెప్పిన కొన్ని నగ్న సత్యాలు మనం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. కురుక్షేత్రం యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరం నిర్మించి రాజపాలన మొదలు పెట్టారు. ఈ నగరంలో 1000కి పైగా రాజభవనాలు, అద్భుతమైన కట్టడాలతో పాటు సుందరమైన నగరం నిర్మించబడింది. అయితే కొన్నేళ్లకు సముద్రం వద్ద ఈ నగరం నీట మునిగింది. అసలు ఈ మహాభారతం ద్వారకా నగరం నిజమా కాదా అనే సందేహాలు ఉండేవి. అయితే దానికి చెక్ పెడుతూ 1980లో భారతీయ ప్రభుత్వం సహకారంతో గుజరాత్ లోని సముద్రం తీరం వద్ద కోనార్క్ సర్వే మొదలు పెట్టారు. ఒకరోజు సోనార్క్ స్కాన్ లో చూసి ఆర్కాలజిస్టులు షాక్ అయ్యారు. సముద్రంలో 120 అడుగుల కింద పెద్ద పెద్ద గోడలు, చెక్కు చెదరని రోడ్లు, దృఢమైన స్ట్రక్చర్ కనిపించాయి. ఇవి వేల సంవత్సరాల క్రితం మనుషులతో నిర్మించబడ్డాయని గుర్తించారు కూడా. ఎవరిది ఈ నగరం, ఎలా కట్టారు అని మరింత పరిశోధనలు చేయాలని భావించి స్కూబా డైవర్స్ ను సముద్రంలోకి పంపారు. దాంతో వాల్స్, రోడ్స్, భవనాలపై ఉండే శిల్పాలు, కొన్ని కట్టుబడుల ఆధారంగా ఎవిడెన్స్ ని కలెక్ట్ చేశారు. అప్పుడు నిజం బయటపడింది. ద్వారకా నగరం పురాణం కాదని, ఒక సత్యమని తేలింది. అంతటితో ఆగకుండా అదే ఎవిడెన్స్ పట్టుకొని మళ్ళీ కార్బన్ డేటింగ్ చేస్తే ఆ నిర్మాణం 9000 సంవత్సరాల క్రితంవి అని, అంటే మహాభారతం కంటే కూడా పురాతనమైనదని తేలింది. అప్పుడే అర్థమైంది శ్రీకృష్ణుడు కేవలం దేవుడు మాత్రమే కాదని, ఆయన ఒక రాజు అని. అదే ప్రాంతంలో కొన్ని రంగురాళ్లు, ఆలయాలతో పాటు కొన్ని రహస్య పేటికలు కూడా దొరికాయి. ఈ పరిశోధనలో ఈ ప్రాంతాన్ని యాన్సియంట్ అండర్ వాటర్ సిటీగా గుర్తిస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఈ సిటీ శ్రీకృష్ణుడు అని నిర్ధారణ చేసింది. అయితే ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ దీనిపైన మరింత పరిశోధనలు జరిపే ప్రయత్నం చేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ద్వారకా నగరం నిజమే, శ్రీకృష్ణుడు నిజమే. ఈ షార్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.